మనసు అనే కథతో మీ ముందుకు వచ్చిన మీ శిరీష. తెల్లారేసరికి పని మనిషి రత్తాలు వాళ్ళ ఆయనకు ఒంట్లో బాగోలేదని ఒక 2 రోజులు పనిలోకి రానని కబురు పంపింది. అంతే, ఒక్కసారి ఏడుపు ముంచుకొచ్చింది. ఏమిటి జీవితం, ఈ వెట్టి చాకిరీ ఎన్నాళ్ళు? నేనే ఇలా ఉన్నానా? ఈ ఆడాళ్ళంతా ఇంతేనా? చిన్నప్పుడంతా అమ్మా నాన్నల దగ్గర అదో రకం. నాన్నది చిన్న ఉద్యోగం, చాలని జీతం, లంకంత కొంప, పని మనిషి కూడా లేదు. వాషింగ్ మిషను, గ్రైండరు, మిక్సీలు ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. నాయనమ్మ అమ్మ తల్లి కూతుళ్ళ కలిసిపోయేవారు. అమ్మ పని అంతా ఎంతో ఓర్పుగా చేసుకునేది. ఎప్పుడైనా కష్టం అనిపించి ఈ చాకిరీ చేయలేకపోతున్నాను అనుకుంటే నాన్న ఒక్క కసురు కసిరేవారు. ఎవరికి చేస్తున్నావు? నీ పిల్లలకు, నీ మొగుడికేగా చేస్తున్నావు. నిన్ను నెత్తిన పెట్టుకుని చూసే నీ మామగారికి అత్తగారికిను. మనకన్నా కష్టాలు పడుతూ తిండి లేక పస్తులున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా మనం చాలా అదృష్టవంతులమే కదా. ఎంత ఉంటే అంతలోనే తృప్తిగా బతకడం నేర్చుకోవాలి అనేవారు. ఏనాడు అమ్మ నాన్న మాటకి ఎదురు సమాధానం చెప్పలేదు. తనకు పెళ్లి సంబంధం వచ్చిన రోజు పెళ్లి కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో బోలెడు ఆస్తిపాస్తులు, 4 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు, పెద్ద కుటుంబం అంటూ తెగ మురిసిపోయి అమ్మా నాన్న నాకు పెళ్లి చేశారు. అదిగో ఆ రోజు నుంచి కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాను. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? మా వారికి ఆఫీస్ పనే తప్ప సరదాగా అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఉండదు. పెద్ద ఉద్యోగం అంటే ఇదేనేమో. ఇలా ఆలోచిస్తున్న నాకు లోపల నుంచి అరుపులు వినిపించి ఒక్క ఉదుటన గదిలోకి వచ్చి చూసేసరికి పిల్లలు లేచి ఒకరి మీద ఒకరు తలగడాలు, దుప్పట్లు విసురుకుంటూ రణగొణధ్వని చేసేస్తున్నారు. అల్లరి భరించలేక ఇద్దరికి వీప్ మీద 2 వేసి వాష్రూమ్కి తీసుకెళ్ళి బ్రష్ చేయించి, స్నానాలు చేయించి, మామగారికి అత్తగారికి కాఫీలు ఇచ్చి, టిఫిను వంట పూర్తి చేసి, పిల్లల్ని స్కూల్కి పంపించి భర్త ఆఫీస్కి వెళ్ళేసరికి అప్పటికి ఒక ఘట్టం పూర్తవుతుంది. అక్కడి నుంచి వంట మనిషి అవతారం, చాకలి, పని మనిషి అవతారాలు, ఈ బ్రతుకంతా ఇలాగే గడిచిపోతుంది. ఇంతలో పక్కింటి సరస్వతి పిన్ని గారు వాళ్ళ పెరట్లో పువ్వులు కోసుకుంటూ పనైందా అని పలకరించారు. ఇష్టం లేకుండానే ఓ నవ్వు నవ్వి అవుతోంది అన్నాను. ఆవిడకేం, హాయిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు. ఆమె భర్త ఆమె చెప్పినట్లు వింటాడు. రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, చేతి నిండా బంగారపు గాజులతో, చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు. ఏ మాట కామాటే మనిషి పచ్చగా దబ్బ పండులా ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా చిలక గోరింకల్లా ఉంటారు. కొడుకులు దూరదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ బోలెడు డబ్బు పంపిస్తున్నారు. మా వంటగది కిటికీలోంచి చూస్తే గులాబీలు, మందారాలు, మల్లెలు, కనకాంబరాలు ఇలా పూల మొక్కలన్నీ పచ్చగా ఆమెలాగే అందంగా కనిపిస్తాయి. నాకెందుకో ఆమె అంటే అసూయ. ఎందుకు ఆమె అంత ఆనందంగా ఉంటుంది? తనెందుకు ఇలా ఉంది అనుకుంటూ బట్టలు ఉతకడంలో నిమగ్నమయ్యాను. దేవుడికి పువ్వులు కోసుకుని ఆ చేత్తో మల్లెలు, కనకాంబరాలు కోసి, ఏమో ఉషా, ఇక్కడ పువ్వులు పెట్టాను, మాల కట్టుకుని పెట్టుకో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నా బతుక్కి పువ్వులు మాల కట్టుకుని తీరుకుంటుందా అనుకున్నాను. నాకన్నా అందరూ అదృష్టవంతులే. ఆ రిక్షా రాజయ్య పెళ్ళాం ఆలీషా కూడా నాకన్నా ఎంతో అదృష్టవంతురాలు. పగలంతా రిక్షా లాగి సంపాదిస్తాడు. ఆలీషా ఏవి కొనమంటే అవి కొంటాడు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. ఆలీషా కూడా చాలా అందమైందే. కాకి ముక్కు దొండపండులా ఉంటారు. ఆలోచిస్తూ గోడ మీద ఉన్న పూలను తీసి నీళ్లు జల్లి గిన్నెలో పెట్టాను. పనంతా చేసుకుని కాస్త నడుము వాల్చేసరికి నిద్ర ముంచుకొచ్చింది. ఇంతలో వంటింట్లో నుంచి గిన్నెల చప్పుడు వినిపించింది. పక్కనే ఉన్న సెల్లో టైం చూసుకునేసరికి 4 అయింది. అమ్మో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక టిఫిన్ చేయాలి. ఈరోజు పేరెంటానికి కూడా వెళ్ళాలి అనుకుంటూ ఉండగానే అత్తగారు టీ కలిపి మామగారికిచ్చి నాకు కూడా ఒక కప్పు ఇచ్చారు. నేను కాసేపైనా పడుకున్నాను. కానీ అత్తగారు పడుకోలేనట్టున్నారు. పనంతా చేసుకుని పేరెంటానికి బయలుదేరి 1 గంటలో వచ్చేస్తానని చెప్పులు వేసుకుంటున్నాను. నన్ను ఒక్కసారి ఆగమ్మా అంటూ కనకాంబరాల దండ నా జడలో పెట్టారు అత్తగారు. మధ్యాహ్నం పడుకోకుండా ఈ పూలమాల కట్టినట్టున్నారు పాపం. ఇంతలో పిన్నిగారు వచ్చారు. ఇద్దరం కలిసి పేరెంటానికి వెళ్ళాం. శ్రీమంతం అయిపోయి వచ్చేటప్పుడు రాజయ్య కనిపించాడు. భార్యని రిక్షాలో కూర్చోబెట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఆలీషా మహారాణిలా కూర్చుంది. ఎంత అదృష్టవంతురాలో అనుకున్నాను. నేను అనుకున్న మాట విన్నట్టే పిన్నిగారు
ఎవరు? ఆ రిక్షా రాజయ్య భార్య గురించేనా నువ్వు అనుకుంటున్నావు అని అడిగారు. అవును అన్నాను యథాలాపంగా. ఆ అదృష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. ఆమె అనుభవించిన కష్టాల గురించి నీకు తెలియదు అంటూ తన గురించి చెప్పేసరికి చాలా బాధ అనిపించింది. రాజయ్య 20 ఏళ్ల వయసులో ఎవరినో రిక్షాలో స్టేషన్కి దింపి వస్తున్నప్పుడు ఓ 10 ఏళ్ల అమ్మాయి ఓ మూల కూర్చుని ఏడుస్తూ కనిపించిందట. పిల్ల తెల్లటి తెలుపు, ఎర్రటి జుట్టు, పిల్లి కళ్ళు, బార్బీ బొమ్మలాగా ఉందట. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే వచ్చిరాని భాషలో తను తప్పిపోయినట్లు చెప్పిందట. ఏవో మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉంచాడు. వాళ్ళు రాజయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఆలీషాని కూడా అంత ప్రేమగాను చూసేవారట. ఆలీషాకి 16 ఏళ్ల వయసులో రాజయ్యకి దాని మీద కన్ను పడింది. పెళ్లి చేసుకుని ఓ 2 ఏళ్ళు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తాగొచ్చి కొట్టేవాడట. 25 ఏళ్ల వయసు వచ్చేసరికి 3 ఆడపిల్లలకు తల్లయింది. పిల్లలు కూడా తల్లిలాగే చాలా అందంగా ఉండేవారట. ఆ తర్వాత పిల్లలు లేని వాళ్లకు ఆ పిల్లల్ని ఇచ్చేసి డబ్బు తెచ్చుకునేవాడు రాజయ్య. వాడితో నరకం చూసింది. తాగుబోతు మొగుడి దగ్గర కన్నా పిల్లలు లేని వాళ్ళ దగ్గర తన పిల్లలు క్షేమంగా ఉంటారని మనసుకి సర్ది చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్న ఆలిషాకు ఓ సంవత్సరం కిందట క్యాన్సర్ సోకిందట. ఇప్పుడు వాడు తీసుకెళ్తున్నది సినిమాకి షికార్కి కాదు, కీమోథెరపీ చేయించడానికి. అది దాని అదృష్టం అని పిన్నిగారు చెప్పేసరికి నా మెదడంతా మొద్దుబారిపోయింది. అలా మాటల్లోనే ఇల్లు చేరాం. అప్పటికే ఆరేసిన బట్టలు మడతలు పెట్టి పిల్లలకి తినడానికి పెట్టి పనులు మొదలుపెట్టేశారు అత్తయ్య గారు. తర్వాత పని చేస్తూ ఉన్నా నా ఆలోచనలన్నీ ఆలిషా చుట్టూ తిరుగుతున్నాయి. పిల్లలకు 2 రోజులు సెలవులు వచ్చాయి. ఆదివారం కలిసి రావడంతో సినిమాకి బీచ్కి వెళ్ళి అక్కడే ఏవో తిని రాత్రి కొంచెం లేటుగా ఇంటికి చేరుకున్నాం. పిల్లలు బాగా అలసిపోయారు. ఇంటికి వచ్చిన వెంటనే పక్కలెక్కేశారు. ఇంటికి వచ్చి భర్త మాత్రం వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. పాపం చాలా జాలి వేసింది. ఎక్కడికి తీసుకెళ్లరు అంటూ అస్తమాటు అనుకునేదాన్ని. ఇంత అలసిపోయినా రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. మర్నాడు ఉదయం ఒళ్ళు నొప్పులు జ్వరంతో తొందరగా లేవలేకపోయాను. ఆ రోజు నా పనంతా మా అత్తగారే చేశారు. నన్ను లేవనివ్వలేదు. ప్రతిరోజు ఇలా చేస్తూనే ఉంటావు, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో అంటున్న మా అత్తగారిని చూస్తూ సిగ్గనిపించింది. ఇంతలో పిన్నిగారు కంగారు పడుతూ తాళాలు నా చేతికిచ్చి కళ్ళ నిండా నీళ్లతో హాస్పిటల్కి వెళుతున్నానమ్మా, మీ చిన్నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయారు. ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే నా కళ్ళు బాణాల్లా దూసుకెళ్ళాయి గేటు వైపు. ఎంతో జాగ్రత్తగా పట్టుకొని భర్తని ఆటోలో ఎక్కిస్తోంది. పనంతా అయిన తర్వాత నేను అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళాం. పిన్నిగారు ఒక్కతే కూర్చుని ఏడుస్తోంది. చాలా నీరసంగా ఉంది. దూరదేశాల్లో ఉన్న పిల్లలు రాలేదని చెప్పారట. కావాలంటే డబ్బు పంపిస్తామని చెప్పారట. వాళ్ళకి పిల్లలున్నా లేనట్టే, ప్రేమగా ఓదార్చేవాళ్లే లేరు. ఇది ఒక అదృష్టమే. ఎప్పుడూ అందరికన్నా నేనే కష్టాలు అనుభవిస్తున్నానని తెగ బాధపడిపోయేదాన్ని. కానీ రాజయ్య భార్య ఆలీషా కష్టం ముందు తనది ఏమాత్రం కష్టం? అలాగే ఎంత ఐశ్వర్యం ఉన్నా ప్రేమగా చూసే మనుషులే లేని పిన్నిగారి కష్టం ముందు తనది ఒక కష్టమే. ఎంత ఉంటే అంతలోనే తృప్తిగా బతకాలి అన్న నాన్న మాటను తలుచుకుంటూ ఎంతో అదృష్టవంతురాల్ని అనుకుంటూ ఇంటివైపు నడిచాను. ఇప్పుడు నా భర్త అత్తమామలు నాకు దేవతల్లా కనిపించారు.